వెల్కమ్ టు శాంతిస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మినపగార్లను చూపించబోతున్నాను. మినపగార్ల కోసం బౌల్లోకి 2 గ్లాసుల మినపగుళ్ళు వేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముప్పావు గంట దాకా ఈ పప్పును వేసుకుంటూ కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దిగా పప్పు వేసుకుంటూ పిండి మొత్తం బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని పిండిని మొత్తం ఈ విధంగా బాగా బీట్ చేస్తూ కలిపేసేసుకోవాలి. 2 నిమిషాలు బాగా బీట్ చేసేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి తడి క్లాత్ చుట్టేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే ఈ టెక్నిక్ తో ఈజీగా వచ్చేస్తాయండి గారెలు. గారెల కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ప్లేట్ మీద వేసేసి మధ్యలో హోల్ పెట్టేసుకొని ఆయిల్ కి సరిపడన్ని గారెలు వేసేసుకొని ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపు తిప్పేసేసుకుంటే మనకి మినపగారెలు అనేవి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.